పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట 108 ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం నిరసన దీక్షలు చేపట్టారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించి 108లో పనిచేస్తున్న ఈఎంటీ పైలట్ సిబ్బందికి ప్రభుత్వ నియామకాల్లో వెయిటేజ్ మార్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన దీక్షలో మద్దతుగా పాల్గొన్న సిఐటి నాయకులు మాట్లాడుతూ కరోనా లాంటి కష్ట సమయాల్లో కూడా రోగుల వద్దకు నేరుగా వెళ్లి సేవలందించిన 108 సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తక్షణమే స్పందించి తీరాలని కోరారు. నుండి ఈ సర్వీస్ లో మేము పనిచేస్తున్నప్పటికీ 19 నుండి పనిచేస్తున్న ఎక్కడ సమస్యలు అక్కడే అలాగే ఉంటున్నాయి. ఇందులో పనిచేస్తున్న ఉద్యోగులకు ఉద్యోగ భద్రత లేనే లేదు. ఏ ప్రైవేటు యాజమాన్యాలు ఎవరికి నచ్చినట్లు వాళ్ళు ప్రవర్తిస్తున్నాయి. ఇందులో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ ని శ్రమ దోపిడీ చేస్తూ వీళ్ళ రక్తాన్ని పీడిస్తూ వాడుకుంటున్నాయే తప్ప మా సమస్యలను మాత్రం ఈ రోజు ప్రభుత్వ యాజమాన్యాలు గాలి కొదిలేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు ప్రభుత్వాలు మారుతున్నప్పుడల్లా ప్రభుత్వాలు 108 సర్వీస్ నిర్వర్తిస్తున్నటువంటి కార్పొరేట్ వ్యవస్థ యొక్క పనితీరు బాగోలేదని సాక్షాత్తు ప్రభుత్వాల్లో ఉన్నటువంటి మంత్రుల సాక్షాత్తు చెప్పడం జరుగుతుంది. అయితే ఆ కార్పొరేట్ వ్యవస్థ యొక్క పనితీరు బాగోలేనప్పుడు కార్పొరేట్ వ్యవస్థ నిర్వహణ బాధ్యతలు అప్పగింపుల్లో మతాన్ని ఏంటని మేము సంఘ తరఫున డిమాండ్ చేసి అడుగుతున్నాం. ఈ కార్పొరేట్ వ్యవస్థలతో ప్రభుత్వ ధనాన్ని ప్రధాని వేగంగా పనిచేసుకుంటూ ఈ ఉద్యోగ భద్రత రాకుండా ప్రభుత్వం యొక్క సర్వీసు 100% ప్రభుత్వ నిధులు విడుదల చేస్తున్నప్పటికీ ప్రభుత్వ సంస్థలకు నిర్వహణ బాధ్యతలు అప్పగించడం ఇది సమంజసం కాదు. ప్రభుత్వమే నేరుగా ఈ నిర్వహణ బాధ్యతలను చేపట్టాలని